My dear people of God, here I welcome you for the daily Mass readings, reflections. First reading, Prophet Micah chapter 2 verses 1 to 5 are a strong warning against selfishness and justice. The prophet condemns those who lie awake at night, planning evil and then use their power to take away the lands and homes of the poor. God reminds us that every gift we possess is meant to be used with justice, compassion, and love. When greed rules the heart, it destroys both the oppressor and oppressed. This passage teaches that God sees everything, even the hidden intentions of our hearts. We may deceive people, but we cannot never deceive God. Those who misuse authority, exploit the weak, or seek personal gain at the expense of others will ultimately face God's righteous judgment. His justice may seem delayed, but it never fails. Micah also reminds us that wealth, power, and success are temporary. They can disappear in a moment, but a life built on honesty, mercy, and faithfulness will remain forever. His justice may seem delayed, but it never fails. True security is found not in possession, but in trusting the Lord and living according to His commandments. As followers of Christ, we are called to examine our own hearts. Are we using our talents, resources, and influence to bless others? Or we seek only our own advantages? God invites us to become people of integrity who defend the weak, speak for the voiceless, and reflect His compassion in our daily lives. May this passage inspire us to reject greed, embrace justice, and walk humbly with God. Let us pray. The Lord purify our hearts from selfishness and pride. Fill us with your Spirit so that we may love mercy, act justly, and live faithfully each day. Make us instrument of your peace and compassion, bringing hope to those who suffer. And also, let us reflect on the today's Gospel, St. Matthew chapter 12 verses 14 to 21. ఈ పట్నం మీద ఆధ్యాత్మికంగా ధ్యానించినట్లయితే, ప్రియ స్నేహితులారా, యేసును చంపాలని పరిసయ్యులు కుట్ర పన్నిన యేసు కోపంతో స్పందించలేదు. ఆయన నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళి తన పరిచర్యను కొనసాగించారు. అది మనకు ఒక గొప్ప పాఠం. ప్రతి వ్యతిరేకతకు ప్రతీకారంతో కాదు, దేవుని చిత్తానికి విధేయతతో స్పందించాలి. అనేకులు యేసును వెంబడించారు. ఆయన వారందరినీ స్వస్థపరిచాడు. తనను తిరస్కరించిన వారి పట్ల కూడా ప్రేమను తగ్గించలేదు. మనల్ని బాధించిన వారిని ప్రేమించమని, సేవ చేయమని యేసు తన జీవితంతోనే బోధించారు. ఈ సంఘటన ద్వారా యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరింది. యేసు దేవుని ఎన్నుకొనబడిన సేవకుడు, తండ్రికి ప్రియమైన కుమారుడు. ఆయనపై పరిశుద్ధాత్మ నివసించి సమస్త జనులకు న్యాయాన్ని ప్రకటించాడు. క్రీస్తు రాక దేవుని రక్షణ ప్రణాళికకు సంపూర్ణతను తెచ్చింది. ఆయన కలహించడు, గట్టిగా కేకలు వేయడు అనే వాక్యం యేసు వినయాన్ని తెలియజేస్తుంది. ఆయన ప్రేమతో, సౌమ్యతతో మన హృదయాలను గెలుచుకుంటాడు. వినయం క్రైస్తవ జీవితానికి నిజమైన అలంకారం. నలిగిన రెల్లును విడువడు, పొగలు కక్కుతున్న ఒత్తిని ఆర్పివేయుడు అనే మాటలు ఎంతో ఓదార్పునిస్తాయి. పాప భారంతో, నిరాశతో, బలహీనతతో ఉన్న వారిని యేసు ఎన్నడూ త్రోసివేయడు. ఆయన విరిగిన హృదయాలను బాగుచేసి కొత్త ఆశనిస్తాడు. యేసు న్యాయాన్ని విజయానికి చేర్చే వరకు తన కార్యాన్ని కొనసాగిస్తాడు.
లోకంలో అన్యాయం కనిపించినా చివరికి దేవుని న్యాయమే గెలుస్తుంది. అందువల్ల విశ్వాసులు నిరుత్సాహపడకుండా సత్యంలో స్థిరంగా నిలబడాలి. అన్యజనులు ఆయన నామమునందు నిరీక్షిస్తారు అనే వాక్యం యేసుక్రీస్తు ప్రేమకు హద్దులు లేవని తెలియజేస్తుంది. ఆయన రక్షణ ప్రతి మనిషికి అందుబాటులో ఉంటుంది. ఈ సువార్త మనకు ఒక స్పష్టమైన పిలుపునిస్తుంది. వ్యతిరేకత వచ్చిన ప్రేమను విడవకూడదు. బలహీనులను ఆదుకోవాలి. వినయంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన జీవితాలు కూడా యేసుల ఆశను, స్వస్థతను, శాంతిని పంచే జీవితాలుగా మారాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రభు. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, వినయము గల నీ కుమారుడైన యేసుక్రీస్తు జీవితాన్ని మా ముందుంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వేషాన్ని ప్రేమతో, అన్యాయాన్ని నీతితో, నిరాశకు ఆశతో స్పందించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విరిగిన హృదయాలను ఓదార్చే చేతులుగా, బలహీనలను నిలబెట్టే సేవకులుగా, నీ శాంతిని పంచే సాక్షులుగా మమ్మల్ని మార్చండి. మా జీవితాల ద్వారా నీ మహిమ వెలుగొందినట్లు పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన స్నేహితులారా, మరి ఈనాడు ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో నేను పంచుకోవాలని కోరుకుంటూ ఉండగా, నా యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క మాటలను మీకు ఎంతగానో ఓదార్పునిస్తూ ఉందని నేను ఆశిస్తూ ఉన్నాను. దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఎల్లవేళ ఆయన నామంలో మన జీవితాలు వర్ధిల్లునుగాక. మన యొక్క కుటుంబాలు, మన యొక్క ఊరు, మన యొక్క విచారణలు దేవుని యొక్క మహిమలో ఎదుగునుగాక. దేవుని యొక్క కృపలో దీవించబడునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.